గీత అవుట్, సీత ఇన్. ఓకే ఓకే డాడ్, పెళ్లి ఎంబీబీఎస్ తర్వాతే చేయండి, బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి. ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్యాభర్తలా కలిసిపోయాం కాబట్టి. కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్, ఇది సెకండ్ టైం. ఏమైంది గీత? నేను గీతని కాదండి. వాట్ ఆర్ యు సీరియస్? అవునండి, నేను సీతని. Oh my God! Oh my God! No! 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 ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? తప్పైపోయింది, నాతో తప్పైపోయింది, తప్పైంది. నా గీతకి పాపిష్టి మొహం ఎలా చూపించాలి? నేను అడిగితే నా కోసం తన ప్రాణాలే వేస్తుంది. అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి? అసలు మీరు ఈ రూమ్కి ఎందుకు వచ్చారండి? నేను ఈ గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత. ఓ సారీ సీత, నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు, ఇక్కడ ఎందుకున్నావా అని లేపాను. నువ్వు మత్తులో నన్ను పైకి లాక్కున్నావు. ఏమైంది గీత అని అడిగాను, సడన్ గా వాటేసుకున్నావు. సరే ఉడ్బివే కదా అని మళ్ళీ. అసలు నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు? డిసెక్షన్ క్లాస్ లో కళ్ళు తిరిగితే సిస్టర్ ఇచ్చిన సిరప్ తాగి ఈ రూమ్ లో కూర్చున్నానంటే అంతే, అంతవరకే నాకు తెలుసండి. మరి నన్నెందుకు వాటేసుకున్నావు గీత? ఓ సారీ సీత, మీరు చెప్తున్నదంతా నాకు తెలియదండి. తెలియకుండా అయినా నీకు అన్యాయం జరిగింది, దట్టు నా మూలంగా జరిగింది. నేనేం చేస్తే ఈ పాపం నాకు అంటకుండా పోతుంది? లైఫ్ లో నీకు నా గీతకు నా ఫేస్ చూపించగలనా? దీనికి నా చావు ఒకటే మార్గం. ఎస్, దట్ ఈస్ ద ఓన్లీ వే. ఐ హావ్ టు డై. ఎస్, నేను చచ్చిపోతాను. అసలు మీరిద్దరు కావాలని పుట్టడం నా కర్మ. గుడ్. నీకేమన్నా జరిగితే ఆ గీత తట్టుకోలేదండి. అది సరే, మరి మన ఇద్దరి విషయం గీతకి తెలిస్తే తట్టుకుంటుందంటావా? అన్ఫార్చునేట్ గా జరిగింది కదండి. గీతకి మీరు చెప్పొద్దు, నేను చెప్పను. నీకు నా మీద అసహ్యం కలగడం లేదు కదా గీత? సారీ సీత, మీరు కావాలని చేసింది కాదు కదండి. నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా? నన్ను నువ్వు అపార్థం చేసుకోవట్లేదుగా? ఎనీవే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, పొరపాటుగా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారంటే? అంతేనంటావా? నేనెంతో టెన్షన్ పడిపోయాను. సరే, నేను బాత్రూంలో ఉంటాను, నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు. ఏ